Listen here. What is abacus? Say me what is abacus. Do anyone know that? చెప్పండి, చేతులు లేపినారు కదా. వాట్ ఈస్ అబాకస్? అబాకస్ అంటే ఒక టూల్ ఉంటుంది, బీడ్స్ ఉంటాయి, అదే కదా అందరికీ తెలుసు. కానీ ఇక్కడ అబాకస్ ఏంటంటే స్పెషల్ అన్నమాట. అబాకస్ 2.0. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మీ పెన్ను, పెన్సిల్, పేపర్ ఏది అవసరం లేదు. ఓన్లీ మీ 2 హ్యాండ్స్ మాత్రమే కావాలి. 10 ఫింగర్స్ ఉంటే అబాకస్ చేయొచ్చు. అందరికి ఉన్నాయా 10 ఫింగర్స్? ఉన్నాయా? లేవనుకుంటానే. ఉంటే చెప్పండి గట్టిగా. వెరీ గుడ్. 10 ఫింగర్స్ ఎంతమందికి ఉన్నాయి? పేరెంట్స్ కి లేవా? అందరికి ఉన్నాయి. అందరు చేస్తారు అబాకస్. వెరీ గుడ్. 10 ఫింగర్స్ ఉంటే అబాకస్ చేయొచ్చు. ఓకే, ఏంటి ఇది 10 ఫింగర్స్ తో చేసే అబాకస్ 2.0. అబాకస్ అంతా నార్మల్ గానే నేర్చుకున్నాం మేము కూడా, అబాకస్ టూల్ తోని అదంతా యూజ్ చేసి. కానీ దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఇంకా ఈజీగా ఎలా చేయాలి అని చేసిందే ఈ 2.0 వర్షన్. దీన్ని ఇంప్రూవైజ్ చేసింది అడ్డగడ్డ గంగాధర్ గారు. ఇక్కడ చూడండి, AAA అబాకస్ అని ఉంది. అబాకస్ కి ముందు పేరు AAA. AAA అంటే ఏంటి నేను చెప్పనా? అడ్లగట్ట గంగాధర్ అంగుళీయ అరిథమెటిక్ అబాకస్. ఇప్పుడు మనం చేసిన దానికి మన పేరే పెట్టుకోవాలి కదా. అట్లా సార్ ఇంప్రూవైజ్ చేశారు కాబట్టి సార్ పేరే పెట్టుకున్నారు. అడ్లగట్ట గంగాధర్ అంగుళీయ అరిథమెటిక్ అబాకస్. అంగుళీయ ఓన్లీ ఆన్ ద ఫింగర్స్. ఈ అబాకస్ మొత్తం ఓన్లీ 10 ఫింగర్స్ మాత్రమే. మీ పెన్, పేపర్ ఏది అక్కర్లేదు. వచ్చిన వాళ్ళు కొంతమంది బుక్స్ కూడా తెచ్చుకున్నారు, ఏమైనా నోట్స్ ఉంటుందేమో అని. బుక్స్ కూడా అవసరం లేదు, ఏది అవసరం లేదు. మీ 2 చెవులు మాత్రమే, మీ 10 ఫింగర్స్ మాత్రమే కావాలి ఇక్కడ. ఓకే, అండ్ వెల్కమ్ టు AAA అబాకస్ ఫ్యామిలీ. వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్. క్లాప్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అండ్ హియర్ ఐ అనౌన్స్ అడ్లగడ్డ గంగాధర్ గారు and the founder of AAA Abacus. Please come to the stage, sir. We welcome you. Welcome, sir. Thank you. Thank you. This is Grandmaster Sahiti, Adlagata Sahiti, my daughter. Good morning, Andy. Andariki namaskar. So, how are you all? So, మీ అందరు కూడా మీ ప్రీషియస్ అండ్ వాల్యుబుల్ సండే టైంని AAA అబాకస్ ప్రోగ్రామ్కి మీటింగ్కి వచ్చినందుకు ధన్యవాదాలు. డెఫినెట్లీ ద టైమ్ యూ హ్యావ్ గివెన్ అస్, మీరు ఒక 1.5 hours 2 hours నాకు కేటాయించారు. ఇట్ షుడ్ బి ఎ వర్తీ అండ్ వాల్యుబుల్ ఇన్ యువర్ లైఫ్. ఐ అష్యూర్ యూ ఎవ్రీవన్. ఇట్స్ ఓకే. నేనేం చెప్తున్నాను, 2 గంటల సమయం మీరు నాకు కేటాయించారు ఈ ప్రోగ్రామ్ కొరకు. డెఫినెట్గా ఇది మీ లైఫ్లో ఒక మంచి మెమరబుల్ మూమెంట్గా ఉంటుందని చెప్పి నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద అబాకస్ ఫ్యామిలీ. మనకు AAA అబాకస్ ప్రోగ్రామ్ అని అంటే ఏంటి అని సాహితీ చెప్పారు. అడ్లగట్ట గంగాధర్ అంగుళీయ. ఒకసారి మీకు చేతులు చూపించండి. ఎస్, అంగుళీయం అంటే ఉంగరం, అంగుళీయ అంటే వేలు సాంస్క్రిట్లో. అంగుళీయ అరిథమెటిక్. అరిథమెటిక్ అంటే మీ అందరికీ తెలుసు ఏంటి? అరిథమెటిక్లో ఏమేమి వస్తాయి? అరిథమెటిక్లో అడిషన్, ప్లస్,
మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే, 4 థింగ్స్ వస్తాయి. 4 థింగ్స్ విల్ కమ్ ఇన్ ది అరిథమెటిక్. సో ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరినీ చూస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది. వి ఫీల్ ప్రౌడ్ కదా, రైట్. సో మరి ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉద్యోగ పోటీ పరీక్షల్లో ఏ సబ్జెక్ట్ని ఎక్కువగా ఫేస్ చేస్తారు? లేదంటే మీ పిల్లలకి ఉద్యోగం రావాలంటే, జాబ్ రావాలంటే ఆ పిల్లలు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ పర్ఫెక్ట్గా ఉండాలి? మ్యాథ్స్ అంటే మరి ప్లస్ లెక్కలు చేయడంలోనా, మైనస్ చేయడంలోనా, మల్టిప్లికేషనా? ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, దిస్ ఆర్ టుగెదర్ అరిథమెటిక్. ఏ బ్యాంక్ పరీక్షలోనే చూడండి, ఉద్యోగ పరీక్షల్లో, బ్యాంక్ పరీక్షల్లో ఉన్నారా సరే ఉన్న బ్యాంక్ ఎంప్లాయీస్? సార్ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఏముంటుందండి చెప్పండి సార్? అరిథమెటిక్ ఉంటుంది. 75% అరిథమెటిక్ ఉంటుంది, రైట్? సో బ్యాంక్లో ఉద్యోగం కావాలంటే ఏం కావాలి? అరిథమెటిక్ బాగా రావాలి, మ్యాథ్స్ బాగా రావాలి. ఇంకా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్, ఏ పోటీ పరీక్ష చూసినా కానీ బేసికల్గా అరిథమెటిక్స్లో పర్ఫెక్ట్ ఉన్నారంటే, అరిథమెటిక్స్లో మంచి పట్టు సాధించి ఉన్నారంటే డెఫినెట్గా మన లోపల ఏముంటుంది? మా పిల్లలు క్లెవర్, మా పిల్లలు గుడ్ అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. అవునా పేరెంట్స్? కదా, మీ పిల్లలు అరిథమెటిక్స్ బాగా చేస్తున్నారు, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ అంటే మీ అందరిలో ఏముంటుంది? ఒక చెప్పండి, ఒక ధైర్యం ఉంటుంది పేరెంట్స్ కదా. మా పిల్లలు మ్యాథ్స్లో గుడ్ అండి, మ్యాథ్స్లో గుడ్ కాబట్టి మిగతా అన్ని సబ్జెక్టులు వచ్చేస్తాయి. హూ ఈస్ గుడ్ ఇన్ మ్యాథ్స్, హీ ఈస్ గుడ్ ఇన్ ఆల్, రైట్? ఇట్స్ ఎ ఫైనల్ స్టేట్మెంట్. మ్యాథమెటిక్స్లో ఎవరైతే ప్రతిభావంతులుగా ఉంటారో అన్ని సబ్జెక్టులో కూడా వాళ్ళు క్లెవర్గా ఉంటారు. అగ్రీ? సో ఈ మ్యాథమెటిక్స్లో పిల్లలు బాగా ఉంటే మీకు మా పిల్లలు గుడ్ అని అంటారు. బట్ మీ పిల్లల్ని అరిథమెటిక్స్లో అరిథమెటిక్లో పిల్లలు పర్ఫెక్ట్ అయితే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? దే ఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ ఫ్యూచర్. భవిష్యత్తు మీద భరోసాగా ఉంటారు. మీ పిల్లలకి గణితం బాగా నేర్పిస్తే ఏదవుతుందండి? భవిష్యత్తుపై భరోసా. భవిష్యత్తు మీద చెప్పండి, భవిష్యత్తు మీద భరోసా. అంటే మా పిల్లడు ఏ ఉద్యోగ పరీక్ష చేయగలుగుతాడు, మంచి మ్యాథమెటిక్స్లో బాగున్నాడు కాబట్టి మంచి ఐఐటి కాలేజీలో సీట్ తెచ్చుకుంటాడు, మంచి నీట్ కాలేజీలో సీట్ తెచ్చుకుంటాడు, మంచి డాక్టర్ అవుతాడు, మంచి కలెక్టర్ అవుతాడు, మంచి పొజిషన్లో ఉంటాడు అని ఆ నమ్మకం ఉంటుందా లేదా చెప్పండి? సార్ నేను కొత్త, మీరు కొత్త, కాస్త మాట్లాడుకుందాం, మాట్లాడండి. ఓకే, మీరు టీవీ స్క్రీన్ ముందు లేరు. ఓకే, సో మీ పిల్లల్లో మ్యాథమెటిక్స్ నైపుణ్యం బాగా పెరిగిందంటే నిజంగా ఫస్ట్ హ్యాపీనెస్ ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? పేరెంట్స్ దగ్గర. ఎస్, మీ దగ్గర ఉంటుంది, తల్లిదండ్రుల దగ్గర అండ్ పిల్లల దగ్గర కదా. సో దానిలో అత్యంత వేగంగా, క్యాలిక్యులేటర్ కంటే వేగంగా జమ, తీసివేత, గుణకార, భాగాహార, స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్ని చాలా వేగంగా
పిల్లలు చేశారనుకోండి, అప్పుడు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాం మనం. మన పిల్లల భవిష్యత్తు మీద మావాడు చదువుతాడో చదవడో, మావాడికి ఆ సబ్జెక్ట్ వస్తుందో రాదో అని బెంగ ఎవరికైనా ఉంటుందా? ఉండదు. చెప్పండి. ఉంటుందా? ఉండదు. ఇంటరాక్షన్ ఉంటుందా? ఉండదు. చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాం. దట్ విల్ బి ఏ గ్రేట్ థింగ్. సో మన పిల్లల్ని ఆ స్థాయికి తీసుకెళ్దాం, మన పిల్లల్ని ఆ స్థాయికి తీసుకెళ్దాం. ఎవరి పిల్లలైనా కానీ ఇక్కడ వచ్చిన పేరెంట్స్ ఎడ్యుకేషన్ మీద, లర్నింగ్ ప్రాసెస్ మీద మంచి అవగాహనతో ఇక్కడికి వచ్చారు. ఈ ప్రోగ్రామ్ నేనెవరో మీకు తెలియదు, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి మీరు వచ్చారు. దీని బెస్ట్ ఫ్రూట్స్ని చూద్దాం, మనం ఎలిజిబులా కాదా, అది మనకి అందుతుందా అందదా అని. అంతేనా? ఇంకా వేరే ఏమైనా ఉందండి? అంతే అంతే. రైట్. సో అందుకని డెఫినెట్గా మనం ఎలా ఉంటుంది అనేది ఒకటి చూద్దాం. యాక్చువల్లీ ట్రిపుల్ అబాకస్ పూర్వమే, నేను గత 22 సంవత్సరాల క్రితమే బీమాస్ అబాకస్ అనే ఆర్గనైజేషన్ ద్వారా అబాకస్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఎవరైనా ఉందా అబాకస్ ఇన్స్ట్రుమెంట్? పూసలు చెప్పండి, చూపించారు. పైకెత్తు, ఒక సత్యతలు ఒక్కరు తీసుకురా. సో ఇదండి పూసల చెట్టు. ఈ అబాకస్ ఇన్స్ట్రుమెంట్ మీద నేను గణితం చెప్పేది. ఈ అబాకస్ ఇన్స్ట్రుమెంట్ మీద చెప్పడం వల్ల ఉన్నటువంటి నష్టాలు, ఉన్నటువంటి ఇబ్బందులు అన్నిటినీ దూరం చేసి ఈజీగా ఒక కొత్త ప్రోగ్రామ్ని నేను ఇచ్చేసాను. థ్యాంక్ యూ. ఈజీగా కొత్త ప్రోగ్రామ్ చేశాను. అది ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళవచ్చా? తీసుకెళ్ళరాదు. మనకు 10 ఫింగర్స్ ఉన్నాయి, మనం తీసుకెళ్ళవచ్చు కంపల్సరీ. కావాలంటే పెన్ను మాత్రం మనకు ఎగ్జామ్ సెంటర్లో ఇస్తాడు, కానీ మన చేతిలో ఉంటాయి. సో ఈ ట్రిపుల్ అబాకస్ ప్రోగ్రామ్ అనేది ఈజీ టు లెర్న్. ఏంటండి? ఈజీ టు లెర్న్. చెప్పండి. ట్రిపుల్ అబాకస్ ప్రోగ్రామ్ అనేది ఏంటండి? ఈజీ టు అండ్ ఈజీ టు ప్రాక్టీస్. ఈజీ టు లెర్న్, ఈజీ టు ప్రాక్టీస్. మరి ఈజీ టు లెర్న్, ఈజీ టు ప్రాక్టీస్ అయిన తర్వాత ఈజీ టు పర్ఫార్మెన్స్. మీరందరూ కూడా పర్ఫార్మెన్స్. మరి ఈజీ అని చెప్తున్నారు కదా సార్,